నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఆటో డ్రైవర్లు తమ ఆరోగ్యాన్ని కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. జిల్లాలో 10,006 మంది ఆటో డ్రైవర్లకు 15,90,00,000 రూపాయలు నగదు జమ. జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి. నంద్యాల అమ్మవారి శాలలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, ఊరేగింపుగా ఆర్యవైశ్య ఇంటి వద్దకు బయలుదేరిన అమ్మవారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అధ్యక్షుడు వారణాసి వాసు. నంద్యాల చిన్న చెరువు కట్టలో అర్ధరాత్రి వరకు కొనసాగిన అమ్మూరు తల్లి నిమజ్జనం. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు. జిల్లా ఎస్పీ మంద జావలి. ఆలగడ్డలో ఆటో డ్రైవర్గా మారి ఆటో నడిపిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. నంద్యాలలో టపాసు విక్రయశాలకు సింగిల్ విండో ద్వారా అనుమతులు. జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్. నంద్యాల గంగిశెట్టి విజయ్ కుమార్, దీపక్ కుమార్ స్మార్ట్ సిటీ ఆధ్వర్యంలో దసరా వేషాలు. విజేతలకు బహుమతులు అందజేసిన గంగిశెట్టి విజయ్ కుమార్. నంద్యాలలో ఆటోలో ప్రయాణం చేస్తూ ఆటో డ్రైవర్ల సమస్యలను కుటుంబం నుంచి అడిగి తెలుసుకుంటున్న జిల్లా కలెక్టర్ రాజకుమారి. ఆనందాన్ని వ్యక్తం చేసిన ఆటో డ్రైవర్. డీటెయిల్స్ చూస్తే స్వశక్తితో జీవనం సాగించే ఆటో డ్రైవర్లు తమ ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని కాపాడుకుంటూ పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి సూచించారు. నంద్యాల పట్టణంలోని మున్సిపల్ టౌన్ హాల్లో రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శేషన్న, ఉప రవాణా అధికారి శివారెడ్డి, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఆటో డ్రైవర్ల సేవల పథకాన్ని ప్రారంభించిందని తెలిపారు. పథకం కింద ఆటో డ్రైవర్లకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 2,90,669 మంది ఆటో డ్రైవర్లకు 436 కోట్లు, నంద్యాల జిల్లాలో 10,006 మంది ఆటో డ్రైవర్లకు 15,90,00,000 రూపాయలు నగదు నేరుగా ఖాతాలో జమ చేయబడ్డాయని తెలిపారు. అర్హులైన వారు జాబితాలో లేకపోతే వారిని చేర్పించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆధార్ లేదా బ్యాంక్ ఖాతా అనుసంధాన సమస్యల కారణంగా కొందరు అనర్హులుగా తేలిన అవకాశం ఉందని, వార్డు మరియు గ్రామ సచివాలయాల్లో ఫిర్యాదులు స్వీకరించి సరిచేసేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. దాదాపు ప్రతి ఆటో డ్రైవర్ కమ్ యజమాని ఉన్న వాళ్ళందరికీ 15,000 రూపాయలు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు విజయవాడ నుంచి డీబీటీ ద్వారా మీ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. దీన్ని మీ ఫిట్నెస్ సర్టిఫికెట్ రెన్యువల్స్కి, ఇన్సూరెన్స్ కట్టుకోవడానికి మరియు మీ వెహికల్స్ రిపేర్ చేయించుకోవడానికి మాత్రమే వాడుకొని మీరంతా చక్కగా ఆటో తోలుకుంటూ ఎలాంటి ఫైన్లకు గురి కాకుండా రవాణా శాఖ వారికి కానీ, పోలీసు శాఖ వారికి కానీ చలాన్లు కట్టే పని లేకుండా ఈ ప్రభుత్వం ఇచ్చే అమౌంట్తో చక్కగా మీ ఆటోలు కానీ, మ్యాక్సీ కార్, మోటార్ కార్లు రిపేర్ చేయించుకొని రికార్డ్స్ అన్ని కరెక్ట్గా పెట్టుకొని మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆనందంగా ఉండాలని, అదే మన ప్రభుత్వ ధ్యేయమని, రవాణా శాఖ వారి ధ్యేయమని కూడా ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మన జిల్లా కలెక్టర్ వారికి, మంత్రి వారి చేతుల మీదుగా మనం ప్రారంభించుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో కలెక్టర్ గా నేను భాగస్వామ్యం అయినందుకు, మిమ్మల్ని అందరినీ ఈ కార్యక్రమం ద్వారా కలుసుకున్నందుకు చాలా సంతోషం. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది. అందులో భాగంగా మనందరికీ తెలుసు, మన జిల్లాలో చూస్తే 2,16,000 మందికి ప్రతి నెల 1వ తారీఖున 92 కోట్ల రూపాయల్ని మనం పెన్షన్ గా ఇస్తూ ఉన్నాం. ఇందులో కూడా చాలా మంది మీ కుటుంబ సభ్యులు కూడా పెన్షన్ అందుకుంటున్నారు. అలాగే పిల్లల్ని చక్కగా ప్రోత్సహించాలి. వారికి చదువే మంచి ఆస్తి. చదువుతో పాటు అవసరమైన అన్ని కూడా సమకూర్చాలి. విద్యకు పెద్ద పీట వేయాలి అన్న ఉద్దేశంతో తల్లికి వందనం
అన్న కార్యక్రమం ద్వారా ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అందరికీ కూడా మనం సపోర్ట్ అందించాం. ప్రతి తల్లి అకౌంట్ లో కూడా ఒక్కొక్క విద్యార్థికి 15,000 రూపాయలు చొప్పున మనం సపోర్ట్ అందించాం. అలాగే చూస్తే యువత చదువుకున్న పిల్లలకి మంచి ఉద్యోగం చూపించాలి అని డిఎస్సి ద్వారా 16,000 పైన పోస్టులు తీస్తే ఒక్క మన ఉమ్మడి కర్నూలు నంద్యాల జిల్లాకే 2,900 మంది టీచర్స్ భర్తీ అయ్యారు అంటే ఒక్కసారి ఆలోచించుకోండి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కుటుంబాల్లో ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆర్థికంగా అంటే చదువుకున్న వాళ్ళకి ప్రోత్సాహంతో పాటు ఆర్థికంగా కూడా చదువుకున్న ప్రతి విద్యార్థి నిలదొక్కుకోవాలి అన్న మంచి ఆలోచనతో ఆ కార్యక్రమాన్ని మనం ప్రవేశపెట్టాం. అలాగే రైతన్నకి సపోర్ట్ ఇవ్వాలి అని పిఎం కిసాన్ తో పాటు మనం కూడా 3 విడతలుగా రైతుకు పెట్టుబడి సహాయం అందించాలి అన్న ఉద్దేశంతో 20,000 రూపాయలు 3 దఫాలుగా వారి అకౌంట్ లో మనం వేస్తున్నాం. అందులో రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటి విడత పిఎం కిసాన్ తో పాటు రాష్ట్రం యొక్క భాగములు కూడా ప్రతి రైతు యొక్క అకౌంట్ లో కూడా మనం ఇచ్చాం. ఇలా చూస్తే అనేక కార్యక్రమాలు మనం రాష్ట్ర ప్రభుత్వం ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగాలి, చక్కని జీవనోపాధులు మెరుగుపరుచుకోవాలి, ఉన్నతంగా జీవించాలి అన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి. నంద్యాల అమ్మవారి శాలలో దసరా శరన్నవరాత్రులు ఘనంగా అమ్మవారికి 11 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించడం జరిగింది. దసరా పండుగ అనంతరం అమ్మవారు ఊరేగింపుగా ఆర్యవైశ్యుల ప్రతి ఇంటి వద్దకు వెళ్లి అమ్మవారి వారికి దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య అధ్యక్షుడు భావనాసి వాసు నివాసం వద్ద అమ్మవారికి భావనాసి కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఆర్యవైశ్య అధ్యక్షుడు వారణాసి వాసు మాట్లాడుతూ అమ్మవారు ఊరేగింపుగా ప్రతి ఆర్యవైశ్య ఇంటి వద్ద వెళ్లడంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అదేవిధంగా రేపు వసంత పంచమి సందర్భంగా రంగులు చల్లుకోవడం జరుగుతుందని, అదేవిధంగా అమ్మవారి శాలలో ఆర్యవైశ్య కుటుంబ సభ్యులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. నంద్యాల శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు 11 రోజులు దసరా ఉత్సవాలు ఘనంగా జరిగినాయి. వీటికి గాను వచ్చిన పుర ప్రజలు ఆర్యవైశ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈరోజు అమ్మవారి గ్రామోత్సవం కలదు. ఈ 2,600 కుటుంబాలు ఉన్న నంద్యాల ఆర్యవైశ్య సంఘంలో ఉన్న 2,600 కుటుంబాల ఇళ్లకు అమ్మవారు గడప గడపకి వెళ్ళి వారి ఇళ్లకు ఆశీర్వచనం ఇచ్చి వస్తారు అందరికీ. ఈరోజు ఆ కార్యక్రమం ఉంటుంది. రేపు ఉదయం వచ్చేసి రంగుబండి అంటే వసంతోత్సవం జరుపుకుంటారు. వసంతోత్సవం అయిపోయిన తర్వాత రేపు మధ్యాహ్నము ఆర్యవైశ్యులందరికీ ఊరి విందు కలదు. సో అందరూ ఇచ్చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు భోజనం తీసుకొని అమ్మవారి ఆశీర్వచనాలు పొందవలసిందిగా కోరుతున్నాం. అన్నప్రసాద వితరణ ఉంటుంది కాబట్టి అందరూ తప్పకుండా పాల్గొనాలి. జయవాసం. నంద్యాలలో దసరా శరన్నవరాత్రులు ఉత్సాహంగా సందర్భంగా పట్టణంలో పలు దేవాలయాలు అమ్మోరు తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసి 11 రోజు పాటు అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించారు. 11వ రోజు అమ్మోరు తల్లి విగ్రహాన్ని నిమజ్జనంకు నంద్యాల చిన్న చెరువు కట్టలో నిమజ్జనం నిర్వహిస్తున్నారు. అయితే అమ్మవారి విగ్రహాలు నిమజ్జనంకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నంద్యాల జిల్లాలో ఏఎస్పీ మంద జావెలి పరిశీలించారు. రాత్రి అయినా కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నిమజ్జనం వద్దనే ఉంటూ నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్కడ 1 టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి ఇక్కడ పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మంద జావెలి మాట్లాడుతూ భక్తి శ్రద్ధలతో అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాల ఏర్పాట్లు చేయడం జరిగిందని, దసరా పండుగ 11 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో భక్తులు నిర్వహించడం జరిగిందని, రాత్రైనా కూడా నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా నిర్వహించారని తెలిపారు. కార్యక్రమంలో 1 టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఆటో డ్రైవర్ల కండగా కూటమి ప్రభుత్వం నిలుస్తోందని, అందుకే ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం నిర్వహిస్తోందని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. ఎంపీటీఓ నూర్జహాన్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో భాగంగా పట్టణంలో 4 రోడ్ల కూడలి నుండి మున్సిపల్ కార్యాలయం వరకు ఆటోల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ జెండా ఊపి ఆటో ర్యాలీ ప్రారంభించారు. అనంతరం ఆటో నడుపుతూ మున్సిపల్ కార్యాలయం చేరుకుని ఆటో వాళ్లకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో ఆటో యాజమానులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన ప్రతి ఆటో డ్రైవర్కి 15,000 వారి అకౌంట్లో జమ చేస్తారన్నారు. దీంతో ఆటో డ్రైవర్ల కుటుంబాల్లో సంతోషం నెలకొందని చెప్పారు. ఆలగడ్డ నియోజకవర్గ వ్యాప్తంగా 1244 మంది ఆటో డ్రైవర్లకు 1.96 కోట్ల రూపాయలు వారి ఖాతాలో జమ చేయడం జరుగుతోందన్నారు. నియోజకవర్గంలోని ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పట్టణంలో 3 ఆటో స్టాండ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఆటో డ్రైవర్లకు హామీనిచ్చారు. కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జీఎస్టీ తగ్గించడంతో పేదల జీవితాల్లో వెలుగులు నిండాయని, ప్రతి వస్తువుపై జీఎస్టీ రేట్లు తగ్గించి పేదవారికి ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. ఆలగడ్డలో 200 మంది డీఎస్పీకి చెందిన అయ్యారంటే చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇక నా వంతుగా ఏ సహాయం అడిగినా చేసేందుకు మా వాట్సాప్ ద్వారా సేవలు మీకు అందుబాటులో ఉంటాయని, ప్రతి సమస్య వెంటనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆలగడ్డ అభివృద్ధికి అందరూ సహాయ సహకారాలు అందిస్తానని, ఆలగడ్డను అన్ని రంగాల అభివృద్ధి పదంలో నడిపిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. సమావేశంలో నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్, చెల్లా స్పెషల్ ఆఫీసర్స్ నాయక్ సత్యనారాయణ, లీలావతి, హరిగోపాల్, వెహికల్ ఇన్స్పెక్టర్ రవిశంకర్ నాయక్, డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ సుంతారెడ్డి, తహసీల్దార్ జ్యోతి రత్నకుమారి, ఎంపీటీఓ నూర్జహాన్, మున్సిపల్ ఇన్ఛార్జి కమిషనర్ ఆనంద్, సిఐ యుగంధర్, ఆటో యూనియన్ అధ్యక్షుడు లింగమయ్య, ఆటోల యాజమానులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఒకటి కలిసిపోయినట్టుకున్నాం. ఈరోజు ఇందాక ఆటో వెనకలు కూర్చోబెట్టినారు. వెనకలు కూర్చుంటే అంత అనిపించలేదు నాకు. డ్రైవింగ్ చేస్తేనే మీలో ఒకదాన్ని అవుతానని చెప్పి నేను కూడా ముందు సీటుకు వచ్చి డ్రైవింగ్ చేయడం జరిగింది. నేను డ్రైవింగ్ చేస్తున్నంతసేపు నాకు వీడియోలో కూడా చూసినాము, చేస్తున్నంతసేపు కూడా ఎన్నికలకు ముందు మీ అందరినీ కూడా మరి ఆటో యూనియన్ అందరినీ కూడా మాట్లాడి మీ అందరినీ కూర్చోబెట్టుకొని మాట్లాడిన సంఘటన నాకు కూడా గుర్తు రావడం జరిగింది. ఎందుకంటే మాకు కూడా భయం వేసింది. చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్ ప్రయాణం మహిళలకు పెడతామన్నప్పుడు ఆటోలో డ్రైవర్లు వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారన్న ఆలోచన మా అందరిలో కూడా ఉండింది. అందుకే మొదట మీ అందరినీ కూడా పిలిపించి మాట్లాడి ఫస్ట్ మీ అందరికి ఒక భరోసా ఇచ్చిన తర్వాత మీ దగ్గర నుంచి చాలా అభిప్రాయాలు తీసుకున్నాం. మీకు గుర్తుందో లేదో, ఆటో స్టాండ్స్ మీకు ఆలగడ్డలో పెట్టించడం కానీ, లేకపోతే స్పేర్ పార్ట్ల విషయంలో కానీ చాలా విషయాలు మనం డిస్కస్ చేస్తున్నాము. చేసిన తర్వాత అది ఏదో కేవలం ఎన్నికలు ఉంది కాబట్టి ఓట్ల కోసం మిమ్మల్ని కూర్చోబెట్టుకొని మాట్లాడలేదు. మేము మాట్లాడినదంతా కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళినాం. సో ఎన్నికల టైంలో మనము మహిళలకి ఉచిత ప్రయాణం చేస్తామని చెప్పినాం. కానీ ఆటో డ్రైవర్లు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడకుండా మనం కొన్ని చర్యలు తీసుకుంటే బాగుంటుందని నేనే కాదు, రాష్ట్రంలో ఎంతో మంది నాయకులు వెళ్ళి ఆయనకు చెప్పడం జరిగింది. ఆయన ఒకటే మాట అన్నారు, ఒక కన్ను నేను బాగా చూసుకోలేను, ఒక కన్ను పొడుచుకోలేను కదమ్మా, తప్పకుండా ఆటో డ్రైవర్లకి ఇబ్బంది పడకుండా వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం చేయబోతున్నామని అప్పుడే మాకు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. ఆ ధైర్యంతోనే మేము కూడా మీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది, మీకు ఇబ్బంది లేకుండా మా ప్రభుత్వం వస్తే చూసుకుంటామని మేము కూడా అంతే గట్టిగా మీకు అందరికి కూడా చెప్పడం జరిగింది. ఎంతో మంది అసోసియేషన్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అటు ఆటో అసోసియేషన్ కావచ్చు, లారీ అసోసియేషన్ కావచ్చు, అందరితో కూడా మాట్లాడినాము, అన్ని రంగాలతో మాట్లాడినాము. మా ప్రభుత్వం వస్తే ఏం చేస్తారని చెప్పినామో ఈ రోజు కళ్ళకు కనిపించేటట్టుగా కూడా ఈ రోజు పథకాలు చేతికి అందుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు దసరా అన్నారు, దసరాకి ఈ రోజు మన 4వ తారీఖుకి చెప్పిన మాట ప్రకారం ఆటో డ్రైవర్లు అందరు బ్రహ్మాండంగా ఈ రోజు ర్యాలీ తీసుకొని ఒక కుటుంబం లాగా అందరూ కూడా కలిసి వచ్చి ఈ రోజు ఆ పథకాలు మనం తీసుకోగలుగుతున్నామంటే దానికి కారణము చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా గర్వంగా తెలియజేసుకుంటూ, అంతేకాదు మీకు కేవలము 15,000 రూపాయలు ఏదో జగన్మోహన్ రెడ్డి 10,000 ఇచ్చినాడు, మేము 15,000 ఇచ్చి మేమే చాలా గొప్ప అని చెప్పి మీకు చెప్పట్లేదు. మీకు ఆర్థికంగా అన్ని విధాలుగా కూడా రేట్లు తగ్గించడం జరిగింది. మీకు 15,000 రూపాయలు ఇందాక అన్న చెప్పినట్టుగా కూడా మీకు ఏదైతే ఈ ఫిట్నెస్ సర్టిఫికేట్ కావచ్చు, లేకపోతే ఇన్సూరెన్స్ కావచ్చు, ఇవన్నీ చేసుకోవడమే కాకుండా మీకు ఆర్థికంగా ప్రజలందరికీ, మీతో పాటు ప్రజలందరికీ కూడా ఆర్థికంగా సరుకులు, నిత్యావసర సరుకులు రేట్లు కూడా తగ్గించి ఈ రోజు నెలకి మీరు దాదాపుగా
5,000 నుంచి 10,000 రూపాయల డబ్బులు ఆదాయం చేసుకునే రకంగా ఈరోజు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఈరోజు మన జీవితాలు అందరిలో కూడా మార్పు వస్తుందంటే దానికి కారణము ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని గర్వంగా ఈరోజు మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. నంద్యాల జిల్లాలో టపాసు విక్రయశాలల ఏర్పాటు కోసం ఈ సంవత్సరం సింగిల్ విండో సిస్టమ్స్ ద్వారా అనుమతులు మంజూరు చేయనున్నట్లు జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం నుంచి ఫైర్, పోలీస్, రెవెన్యూ శాఖల అనుమతులను ఒకే చోట సింగిల్ విండో వ్యవస్థ ద్వారా మంజూరు చేసే విధంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. దీనివల్ల వ్యాపారులకు సౌకర్యం కలుగుతోందని అన్నారు. తాత్కాలిక లైసెన్స్ పొందవలసిన వ్యాపారులు తమ దరఖాస్తులను ఈ నెల 15వ తేదీలోపు సంబంధిత రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలకు సమర్పించుకోవాలని సూచించారు. అందిన దరఖాస్తులను పరిశీలించి ఈ నెల 18వ తేదీలోగా అనుమతులు జారీ చేయనున్నట్లు జాయింట్ కలెక్టర్ తెలిపారు. విక్రయశాలలు ఏర్పాటు చేసే సమయంలో అగ్ని ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. టపాస్ స్టాళ్ల వద్ద అగ్నిమాపక పరికరాలు సిద్ధంగా ఉంచడం, భద్రతా దూరం పాటించడం, అనధికార ప్రదేశాల్లో విక్రయాలు చేయకూడదని సూచించారు. నంద్యాలకే పేరు తెచ్చిన అద్భుత జానపద నృత్య ప్రదర్శన దసరా వేషాల పోటీని స్మార్ట్ సిటీ నంద్యాల వారి ఆధ్వర్యంలో శ్రీ గంగిశెట్టి దీపక్ కుమార్ సహకారంతో ఇండోర్ స్టేడియం నంద్యాల పద్మావతి నగర్లో నిర్వహించినటువంటి దసరా వేషాల పోటీలో పాల్గొన్నటువంటి బృందాలకు గంగిశెట్టి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నగదు బహుమతి ప్రదానం చేయడం జరిగింది. మొదటి బహుమతి 50,000 రూపాయలను ఇక జాంబుల పరమేశ్వరి బృందం బైటిపేట, రెండవ బహుమతి 30,000 రూపాయలు మణికంఠ బృందం వైఎస్ నగర్, మూడవ బహుమతి 20,000 రూపాయలు దుర్గ బృందం హరిజనవాడ, అలాగే ప్రత్యేక ప్రోత్సాహం బహుమతి 10,000 రూపాయలు శక్తి బృందం, గుడిపాటి గడ్డ, ఉప్పరిపేట బృందం, ఉప్పరిపేట కాళీ బృందం బయటిపేట వారికి బహుకరించడం జరిగింది. అనంతరం గంగిశెట్టి విజయ్ కుమార్ మాట్లాడుతూ ఈ దసరా వేషాలు మన నంద్యాల ప్రాంతానికి ప్రత్యేకమని, చుట్టుపక్కల పల్లెటూర్ల వాళ్ళు వచ్చి దసరా ముందు రోజు రాత్రి తిలకించే వారిని తర్వాత కొద్ది సంవత్సరాలుగా ఈ కళాకారులకు ప్రోత్సాహం లభించడం లేదని, కళను కాపాడుకోవడం కోసం తమ వంతు సహాయం చేశామని చెప్పారు. దీపక్ కుమార్ మాట్లాడుతూ నంద్యాల దసరా వేషాలు భారతదేశంలోని ప్రత్యేకమని, వాటిని కాపాడవలసిన బాధ్యత నంద్యాల పట్టణ ప్రజలకు, ప్రముఖులకు ఉందని, వాటిని కాపాడడం కోసం తమ వంతు సహాయం ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు. ఈరోజు గత 3 సంవత్సరం నుండి దసరా వేషాలు అంతరించిపోతున్న సమయంలో నంద్యాల గతంలో వేషాలు వస్తున్నాయంటే చుట్టుపక్కల పల్లెల నుండి జనాలు విపరీతంగా వచ్చేవారు. అటువంటిది అంతరించిపోతున్న సమయంలో స్మార్ట్ సిటీ వారు దీన్ని మరి ఉత్తేజపరచాలనే ఉద్దేశంతో, దాతల సహకారంతో ఈ దసరా ఉత్సవాల ప్రైజులు పెట్టడం జరిగింది. గతంలో వీధిన తిరిగేవారు. ఇప్పుడు ఎక్కడ ప్రైజులు ఉంటే అక్కడ ఇది చేస్తారు. వాళ్ళకి కానీ ఖర్చుతో కూడిన పని, దాదాపు 4-5 లక్షల రూపాయలు ఖర్చుతో కూడిన పని వేషాలంటే. అటువంటిది వాళ్ళు ధైర్య సాహసంతో అందరూ చందాలు వేసుకొని ఇది మళ్ళీ బయటికి తీసుకొని రావాల్సిందిగా అనేది అందరు పూనుకొని దాదాపు 5-6 టీములు ఈ సంవత్సరం రావడం జరిగింది. అలాగే ఫస్ట్ ప్రైజు జములా పరమేశ్వరి టీం వారికి దక్కింది. రెండో ప్రైజు మణికంఠ టీం వారికి దక్కడం జరిగింది. మూడో ప్రైజు దుర్గా టీం వారికి ఇవ్వడం జరిగింది. ఇది ఎందుకంటే ఒకరికి వచ్చింది ఒకరికి రాలేదని బాధపడకూడదు. వారి ఆటను చూసి, డప్పులను చూసి ఈ బహుమతులు ప్రదానం చేస్తారు జడ్జి వాళ్ళు. అలాగే వీళ్ళకి కానీ 3 టీములకు వారి సహకారం టీంలు జడ్జి వాళ్ళు పరిశీలించి మొదటి బహుమతి, రెండో బహుమతి, మూడో బహుమతి ఇచ్చినారు. రాబోయే కాలంలో కానీ ఈ టీములు ఇంకా రావాల్సిందిగా కోరుతున్నాము. దసరా పురస్కరించుకొని అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఒక కళ అన్నమాట. అది చాలామంది చిన్నప్పుడు చూస్తుంటాం మనము. పెద్ద అయిన తర్వాత దాదాపు అంతరించిపోయిన తర్వాత ఒక దాదాపు 2 సంవత్సరాల నుంచి స్మార్ట్ సిటీ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున అందరికీ చూడాలని, ప్లస్ వాళ్ళకి కూడా వేషాలు వేసే వాళ్ళకి ప్రోత్సహించి కళను బ్రతికించాలని చెప్పి వాళ్ళు పోయినసారి కంటే ఈసారి ఇంకా బాగా ఉత్సాహంతో చేశారు. ప్రతి సంవత్సరం ఇంకా ఇలా జరుపుకోవాలని, ఇంకా నంద్యాలలో చుట్టుపక్కల జనాలు ఇంకా వచ్చి చూడాలని, ఈ వేషాలు నంద్యాల వేషాలు అనేది ప్రపంచం దేశం మొత్తం వినేలాగా ఉండాలని కోరుకుంటున్నాను.
ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజకుమారి హాజరు కావడం జరిగింది. అయితే నంద్యాల టౌన్ హాల్లో జరుగుతున్న కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆటోలో వచ్చారు. అయితే ఆటోలో వస్తున్నప్పుడు ఆటో డ్రైవర్తో ముచ్చటిస్తున్న వారి సమస్యలను అడిగి కుటుంబ విషయాలను అడిగి తెలుసుకున్నారు. వారి పిల్లల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆటో డ్రైవర్లకు అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఆటో డ్రైవర్ల సమస్యలకు పరిష్కార మార్గం చేస్తానని డ్రైవర్కు హామీ ఇవ్వడం జరిగింది. అనంతరం టౌన్ హాల్ వద్దకు చేరుకోవడంతో జిల్లా అధికారులు కలెక్టర్కు స్వాగతం పలికారు. వెంటనే జిల్లా కలెక్టర్ స్పందిస్తూ వెంటనే డ్రైవర్కి పూల బొకే ఇచ్చి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు తమ ఆరోగ్యాన్ని కుటుంబాన్ని కాపాడుకుంటూ పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి తెలిపారు. కూర్చో నట్టు కూర్చో నట్టు కూర్చో మేడం 1 మినిట్ ఎస్ మేడం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆటో డ్రైవర్లు తమ ఆరోగ్యాన్ని కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. జిల్లాలో 10,006 మంది ఆటో డ్రైవర్లకు 15,90,00,000 రూపాయలు నగదు జమ. జిల్లా కలెక్టర్ రాజ్కుమారి. నంద్యాల అమ్మవారి శాలలో అమ్మవారికి ప్రత్యేక పూజలు. ఊరేగింపుగా ఆర్యవైశ్య ఇంటి వద్దకు బయలుదేరిన అమ్మవారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అధ్యక్షుడు వారణాసి వాసు. నంద్యాల చిన్న చెరువు కట్టలో అర్ధరాత్రి వరకు కొనసాగిన అమ్మూరు తల్లి నిమజ్జనం. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు. జిల్లా ఎస్పీ మంద జావలి. ఆలగడ్డలో ఆటో డ్రైవర్గా మారి ఆటో నడిపిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. నంద్యాలలో టపాసు విక్రయశాలకు సింగిల్ విండో ద్వారా అనుమతులు. జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్. నంద్యాల గంగిశెట్టి విజయ్ కుమార్ దీపక్ కుమార్ స్మార్ట్ సిటీ ఆధ్వర్యంలో దసరా వేషాలు. విజేతలకు బహుమతులు అందజేసిన గంగిశెట్టి విజయ్ కుమార్. నంద్యాలలో ఆటోలో ప్రయాణం చేస్తూ ఆటో డ్రైవర్ల సమస్యలను కుటుంబం నుంచి అడిగి తెలుసుకుంటున్న జిల్లా కలెక్టర్ రాజకుమారి. ఆనందాన్ని వ్యక్తం చేసిన ఆటో డ్రైవర్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.